జాగ్రత్త 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 ఆడపిల్లవు జాగ్రత్త 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 అక్క చెల్లెలు జాగ్రత్త పువ్వుల్లాగా విరిసిన మీపై పురుగులు వాల్తాయి జాగ్రత్త పున్నమిలాగా నవ్వి మీపై అమాస చీకటి కమ్ము జాగ్రత్త కామం సొంగలు కార్చి కళ్ళను చూసి నడువుము జాగ్రత్త కాటు వేసేరు కడ తీర్చేరు కాలం కొళ్ళును చూడు జాగ్రత్త 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 ఆడపిల్లవు జాగ్రత్త 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 అక్క చెల్లెలు జాగ్రత్త. అలాగే మనం ఈరోజు గొప్ప ఇది గతంలో మన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపై ఒక మానవత దృక్పథంతో ఈరోజు మన హోమ్ అండ్ ఆటో స్టాండ్ డ్రైవర్లందరూ కూడా ఎంతో మంచి ఆలోచనతో స్త్రీలకి గౌరవం జరగాలని అలాగే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపై మన చట్టాలు కొత్త రూల్స్ తీసుకొచ్చి అత్యాచారాలపై కఠినమైన శిక్షలు అమలు చేస్తారని దీనిపై ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకుండా ఉండాలని అలాగే ఈ మానవ ముఖాలు అతి కిరాతకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఘోరంగా ఎన్నో అత్యాచారాలు చేసుకుంటూ మొన్న దిశ ఈ రోజు అభయ ఇంకా రేపు ఇంకా ఏ విధంగా జరుగుతుందో అని ప్రతి క్షణం కూడా ఇటు సమాజం ఎంతో భయపడుతూ ముందుకు వెళ్తుంది. ఈ భయాన్ని పోగొట్టి అలాగే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ న్యాయ చట్టం కఠినమైన శిక్షలు ఇచ్చే విధంగా అమలు చేయాలని ఇంకా ఇటువంటి నేరాలు కూడా జరగకుండా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యాయస్థానాన్ని మరీ ఆటో స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపై మానవత దృక్పథంతో డ్రైవర్లందరూ కూడా ఐక్యతగా ఆడవాళ్ళకి సపోర్ట్గా వచ్చే ఈరోజు మనం చూస్తే అనేక గురించి కొత్త వాళ్ళ వరకు కూడా అనేక అత్యాచారాలు మానవాళ్ళు ఇలా ఎన్నో రకాలుగా ఆడవాళ్ళు చూసుకున్న ఈ మానవ మృగాలు ఇది నరమొక్క రాక్షసులపై హైకోర్టు వారు కఠినమైన శిక్షలు విధించి గతంలో వీళ్ళకంటూ ప్రత్యేకమైన ఇది శిక్షలు విధించాలి. ఇక ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఆడపిల్ల కూడా ఒక్కటిగా భారతదేశంలో ఇదే విధంగా మనం ఈ గవర్నమెంట్ అలాగే ప్రతి ఒక్కరు ఆడపిల్లకి కూడా తిరిగేందుకు వీలు కల్పించాలని మరి
ఈరోజు తిరగాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్ల 3 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు కూడా ఈరోజు ఆడ మనిషి అన్ని వారికి రక్షణ లేకుండా పోయింది. దీనిపైన కఠినమైన శిక్షలు కంపల్సరీ అమలు చేయాలి. ఇంకా ఏ ఆడపిల్ల మీదైనా ఎవరైనా చెయ్య వేస్తే వాడు ఇంకా ఈ లోకంలో ఉండే విధంగా కాకుండా ఇంకా మీదట ఎవరు కూడా చెయ్యకుండా చేసే విధంగా కఠినమైన చర్యలు తీసుకొని చట్టాన్ని తీసుకొస్తానని ఇటు ప్రభుత్వాన్ని అలాగే అటు న్యాయస్థానాన్ని మరి మా హోమ్ అండ్ ఆటోకాన్ తరఫు నుంచి కోరుతున్నాం. మా ఆలోచన అంతా ఆడవాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఖచ్చితంగా మన భారతదేశంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. మన భారతదేశం స్త్రీ పట్ల ఎంతో గౌరవంతో ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు స్త్రీకి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న దశ ఈరోజు అభయ ఇలాంటి ఇన్ని నేరాలు ఇలా జరుగుతూ వస్తాయి. దీనిపైన ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అలాగే న్యాయస్థానాలు కానీ ఆడపిల్ల పైన కఠినమైన నేరాలు చేస్తున్న వాళ్ళపై చర్య తీసుకొని ముందస్తుగా ప్రతి ఒక్కరు కూడా ఏ ఆడపిల్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని మేము ప్రభుత్వాన్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనసులో కోరుతున్నాం. Justice. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మానవుడు పనులోనే దానవులై పెరిగితే చూడలేని ధృతరాష్ట్రుల భర్తలుండి విధవైన ఏమైపోతుంది సమాజం, ఏమైపోతుంది నిర్భయ చట్టం వచ్చిన ఈ ఘోరం ఆగిందా, షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చిన ఈ భారం తగ్గిందా, స్వాతంత్రం వచ్చిన్నాళ్ళైనా చట్టాలన్నీ మారుతున్నా, ఒరిగిందే ఉంది ఓదాచిందే ఉంది, చెరవీడిందే ఉంది, చివరికి చావే మిగిలింది. అందమైన ఆడపిల్లకెల నింద పడుతుంది, అందుకే కుమిలిపోతుంది, కన్న జీవితం కాల రాసినట్టు నలిగిపోతుంది, చివరికి బలి అయిపోతుంది. కట్నం పేరున ఒకడు, కామంతోని ఒకడు, కను చెదిరిందని ఒకడు, లేని నిందను వేసి ఒకడు, తప్పుడు మనసుతో ఒకడు, అవి వరుసలు తప్పి ఒకడు, తాగిన మత్తుల ఒకడు, తప్ప తాగినంక తల్లి పిల్ల నెరగడు, వాడు మృగమైపోతుండు పాలిట ఎగుడవుతున్నాడు, మృగమైపోతుండు పాలిట ఎగుడవుతున్నాడు. అన్నమైన ఆడపిల్లకెల నింద పడుతుంది, అందుకే కుమిలిపోతుంది, కన్న జీవితం కాల రాసినట్టు నలిగిపోతుంది, చివరికి బలి అయిపోతుంది. వాడది ఆట బొమ్మయింది, అలనాటి నుండి నేటికి బతుకు భారమయ్యింది, కన్న వాళ్లకు బరువై చేసుకున్న వాళ్లకు బానిసై, పుల్ల మధ్యన లేడి అయి పూట పూటకో బతుకై, ఎన్నో అంశాలుగా తప్పించిపోతుంది, ఎన్నెన్నో అంశాలు
కుమిలిపోతుంది. కన్న జీవితం కాల రాసినట్టు నలిగిపోతుంది. చివరికి బలి అయిపోతుంది.